కూటమి ప్రభుత్వం నన్ను చూస్తే భయపడుతుంది, అందుకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా దేనికి సమాధానం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నా జగన్మోహన్ రెడ్డి. నిజమేనా? భయపడుతుందంటారా జగన్మోహన్ రెడ్డిని చూసి? జగన్మోహన్ రెడ్డిని చూసి ఇవాళ రాష్ట్రంలో చిన్న పాలు తాగే పసిపిల్లగాడు కూడా భయపడ్డండి. ఎందుకంటే అతను ఒక ఉత్తరా కుమారుడు. అతనికి ఎన్నోసార్లు చెప్పాడు అసెంబ్లీ స్పీకర్ గారు, ఏమండి ప్రజలేని హోదా మేము ఎలా ఇవ్వగలం అని చెప్పినా గాని ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా నాకు బాగా అన్నం పెట్టండి నేను ఫైట్ చేస్తానన్నట్టు, నీకు రాలేదు, నీకు ప్రతిపక్ష హోదా రాలేదు, రానప్పుడు ప్రజల్లోకి రా, ఫైట్ చేయి, మళ్ళా గెలువు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎన్టీ రామారావు గారి టైంలో ప్రతిపక్ష హోదా రాలేదు. రానందుకు వాళ్ళు నీకులాగా ఏడ్చారా? చిన్నపిల్లగాడు కనుక నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని ఏడ్చినట్టు ఏడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లు వచ్చినప్పుడు లెక్క లేకుండా ఇష్టానుసారం మాట్లాడిన నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాకపోయేసరికి చిన్నపిల్లగాడు కనుక చాక్లెట్ కోసం మారం చేసినట్టు నువ్వు ప్రతిపక్ష హోదా కోసం మారం చేస్తున్నావంటే నువ్వు పులివెందుల పులిని నీ నాయకులు చెప్పుకుంటారు. నువ్వు పులివెందుల పులివి కాదు, పులివెందుల పిల్లివి. కనీసం నీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్లోకి రాలేదు, కనీసం మీ నాయకులను గాని ఎమ్మెల్యేలను గాని కలిసిన దాఖలాలు లేవు. ఇవాళ నువ్వు వచ్చి నాకు హోదా కావాలంటే అదేమన్నా చిన్నపిల్లలకి ఇచ్చే చాక్లెట్ అనుకున్నావా? నువ్వు కష్టపడి ప్రజలు ఓటేస్తే అది ముఖ్యమంత్రి హోదైనా ప్రతిపక్ష హోదైనా వచ్చేదే గాని అది ప్రజలు ఇయ్యంది ఒక పాలకపక్ష నేత గాని అసెంబ్లీ స్పీకర్ గాని ఇవ్వలేడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 11 మంది 1100 మంది లాగా భయపెట్టారు, మా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, నిజంగానే అంత భయపెట్టారా కూటమిని? భయపెడితే ఏదండి, భయపెట్టడం అంటే అసెంబ్లీకి వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకి పాలకపక్షం సమాధానం చెప్పలేకపోతే అది భయపడినట్టుగానే భయపడి అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేక కనీసం 11 నిమిషాలు కూడా ఉండకుండా పట్టుమని పారిపోయిన మీరు భయపెట్టారా? మీరు భయపడ్డారు కాబట్టే ఇవాళ అసెంబ్లీకి రాలేకపోతున్నారు. ఎందుకంటే మీరు గతంలో అసెంబ్లీలో బోనమ్మ గారిని గాని అనేక మంది మహిళల్ని కించపరిచి మాట్లాడి అనేక మాటలు, ఒక్కటన్నా సభ్య సమాజం మెచ్చుకునే మాట ఆ కొడాల నాని గాని అంపట్ రాంబాబు గాని రోజా గారు గాని అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించిన చీరుకి ఇవాళ వాళ్ళకి సిగ్గేసి ఈ ప్రతి పాలకపక్షం మనల్ని అడిగే క్వశ్చన్లకి సమాధానం మనం చెప్పలేము, గతంలో అధికార గర్వంతో విర్రవీగామనే భయంతో 11 మంది 11 నిమిషాలు ఉండకుండా పత్తా లేకుండా పారిపోయిన ఈ పిరికి పందలు ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడినంత మాత్రాన నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి అతని జన్మతః ఇంకా ముఖ్యమంత్రి అవలేడు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి చూశారు, అతని రాక్షస పాలన కలి చేసినట్టు పరిపాలన చేశాడు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్ లో ఊహించుకోలేరు. అతను పొర్లు దండాలు పెట్టినా ఇంకో ఈ 11కి మించే అవకాశం లేదు, ఇంకా తగ్గుతేమో అని నా అభిప్రాయం. ఇవాళ కూటమి ప్రభుత్వం రోడ్లు గాని ఇవాళ ఆర్టీసీ మహిళలకి ఫ్రీ బస్సు గాని అనేక కార్యక్రమాలు, అమరావతిని 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేయకుండా అక్కడ ఇనుము అన్ని రకాల కంకర అన్ని దోచుకొని పోయిన పరిస్థితి వైసీపీ బ్యాచ్ ఇది. ఇవాళ అమరావతి చూడండి, నిన్ననే మన ఆంధ్రుల కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా 58 రోజులు దీక్ష చేసి ప్రాణం వదిలిన మన పొట్టి శ్రీరాములు గారికి ఆయనకిచ్చిన ఘన నివాళని ఈ సందర్భంగా అది కూటమి ప్రభుత్వం అంటే. జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కళ్ళని కూడా రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా స్మరించుకుంది లేదు. మొన్న కూడా జెండా ఎగరేయటానికి కూడా రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి గాని జనం మీద ఉన్న అభిప్రాయం గాని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఉత్తరా కుమారుడు. అతను మాట్లాడే మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఒకటే అంటున్నాడు కదా, ఇప్పటికీ ఈ జంగిల్ రాజ్యం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు కదా, నిజంగానే జంగిల్ రాజ్యం అనుకోవాలంటారా ఇది? జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలోనే బతికితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ సామాన్యుడి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వితౌట్ సెక్యూరిటీ ఒక సామాన్యులాగా వస్తున్నాడు. నువ్వేదో పూర్వం మహారాణులాగా పరదాలు కట్టుకొని 5 సంవత్సరాలు సామాన్యుల్ని ప్రజల్ని కలవని పరిస్థితి నీది. జంగులి ప్రభుత్వం, మహిళలకి రక్షణ లేదు. ఎన్నో రేపట్టంట్లు నీ పరిపాలనలో ఒక్కర్లకు కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఒక బీసీ విద్యార్థిని వాళ్ళు అక్క నేర్పిస్తున్నారని అడిగితే ఆ యువకుడిని పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి. కనీసం వాళ్ళ కుటుంబాన్ని పొయ్యి కూడా పరామర్శించలేని ఇలాంటి ముఖ్యమంత్రి. అతని ప్రభుత్వం జంగిలి ప్రభుత్వం. మద్యం విపరీతంగా పెంచి కొన్ని వందల తాలిబొట్లు కొన్ని వేల తాలిబొట్లు దిగటానికి కారణమైన నీ పరిపాలనలో జంగిలి పరిపాలన. రోడ్లు చూసాం, అన్ని గుంతలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక అద్దంలా మారిన రోడ్లు. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో
ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం చేయకుండా 10,000 ఇచ్చి దులుపుకోమని నువ్వు 15,000 ఇచ్చావు. పత్తిగా ఇసుక అయితేమి, లిక్కర్ అయితేమి 30,000 దొబ్బేశావు సంవత్సరానికి జనం దగ్గర నుంచి. అన్ని ట్యాక్సులు పెంచి విపరీతంగా ఆటవిక పరిపాలన చేశావు జగన్మోహన్ రెడ్డి. అందుకే నీకు 51 సీట్ల నుంచి 11 సీట్లు. నీలాంటి జంగిలి పాలన, నీలాంటి ఆటవిక పరిపాలన భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా నీ అంత చెత్తగా పరిపాలించలేదనే నీకు జనం 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఆ 11 కూడా మిగలవు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో నువ్వు గెలవటమే కష్టం, గుర్తుపెట్టుకో. 29 నాదే అధికారం, నేను వస్తే 2.0 పరిపాలన, ప్రజలందరూ విసిగిపోయారు, ఇప్పుడే నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా? జనం కాదు జగన్మోహన్ రెడ్డి, నీ తల్లి గారిని చెల్లిని చెప్పాను. ఎనామినస్ గా నీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇద్దాం. నీ ఇంట్లోనే ఎలక్షన్ పెడితే 1 కోటి పడుద్దో లేదో గ్యారెంటీ లేదు. కనీసం నీ ఓటు నీకు పడుద్దో లేదో గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితి నీది. నువ్వు ఇవాళ మళ్ళా రాష్ట్రంలోకి వచ్చి ఏ మొహం పెట్టుకొని జనాన్ని ఓట్లు అడుగుతావు జగన్మోహన్ రెడ్డి? గుంతల వలన కొన్ని వందల తాలిబొట్లు తెగిపోయినాయి. నాకు తెలిసి ఒక గవర్నమెంట్ టీచర్ గారు ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఈ గుంతల దెబ్బకి గుంతల్లో బస్సు కింద పడి మరణించిన గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గారు మరణించిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు ప్రభుత్వాన్ని, పరిపాలనని గాలికి వదిలేసి ఇవాళ వచ్చి నేను మళ్ళా 2029లో ముఖ్యమంత్రిని అవుతానంటే పగటి కళ్ళు కంటానే ఉండు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అవ్వలేవు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు, బాబాయ్ హత్య అయితేమి, ఇతరితర నువ్వు చేసిన జనం మీద నువ్వు సాగించిన సాగుబాటుకి నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అవ్వలేవు. అయ్యేది నేను మాత్రం రప్పనే ఈసారి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అతను రప్ప అన్న ఈడెవరు ఇది లేరండి. అతను గవర్నమెంట్ లో ఉన్నప్పుడే లెక్క చేయకుండా యుగలం పాదయాత్ర నిరాటంకంగా సాగించిన పరిస్థితి. అతను ఎన్ని కేసులు పెట్టినా ఏ నాయకుడు భయపడలేదు. ఇవాళ నువ్వు గవర్నమెంట్ లో రాకుండానే నువ్వు ఇన్ని రప్ప నరికేస్తాం, అయ్యి పొడి చేస్తాం అని మాట్లాడుతుంటే ఇంకా జనాలు నీకు 11 కాదు 1-2 సీట్లు కూడా ఎవరు. జగన్మోహన్ రెడ్డి మానుకో, ఇట్లాంటి మాటలు మానుకో. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెచ్చుకొని వాళ్ళ సమస్యలు తీరవగలిగితే నిన్నేమన్నా ఆదరిస్తారేమో గానీ నేను వస్తే నరుకుతాను, నేను వస్తే తరుముతాను అంటే ఎవ్వరూ ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి నిన్ను మళ్ళా పులివెందులకు తరుగుతారు జనాలు. ఇప్పుడు పోయి కర్ణాటకలో పడ్డావు, నెక్స్ట్ ఏ రాష్ట్రంలో పడతావు 2029 తర్వాత తెలుసుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.